కర్మ సిద్ధాంతం ఒక సిద్ధాంతం కాదు, అది నిజంగా జరిగే వాస్తవమని పండితులు, హిందూ శాస్త్రం చెబుతోంది. కర్మ చేసిన దానికి వచ్చే ఫలితం కర్మ సిద్ధాంతంలో ఉంటుంది. కొంత వయసు వచ్చిన తరువాత చాలా మందికి తాను ఎందుకు ఇలా పుట్టాను, డబ్బు ఉన్న వాళ్ల ఇంట్లో ఎందుకు పుట్టలేదు లాంటి ప్రశ్నలు చాలా వస్తాయి. నిజంగా కర్మ సిద్ధాంతం ఉందా? అయితే నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది, నేనేమి పాపాలు చేశానని ఈ కష్టాలు అనుభవిస్తున్నానని అనుకుంటారు. మనము చేసుకున్నది మనకు తిరిగి వస్తుంది. మామిడి పండు విత్తనం నాటితే మామిడి చెట్టే వస్తుంది. అలాగే ఏది చేస్తుంటామో అదే తిరిగి వస్తుంది. ఇది నిజంగా పనిచేస్తుందా లేదా అని పరీక్షించుకోవచ్చు. మనము ఏది చేస్తున్నా అది మనకు తిరిగి వస్తుంది. ఈ లాజిక్ అర్థమైనప్పుడు మనము ఎవరికీ హాని చెయ్యము. కర్మ సిద్ధాంతం అర్థమైన వారు ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టరు, ఎందుకంటే అది తిరిగి వస్తుందని నమ్ముతారు కాబట్టి. కర్మ సిద్ధాంతం నుంచి ఎవరూ తప్పించుకోలేరని శాస్త్రం చెబుతోంది. తప్పకుండా కర్మ బాణానికి గురికావాల్సిందే. పాప కర్మం ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. దాని నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా తప్పించుకోలేకపోయాడు. కర్మ సిద్ధాంతం నుంచి తప్పించుకోవాలంటే ఏది చేసినా మంచి చేయాలి, ఇంకా వాటి ఫలితాన్ని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. కర్మను ఏ విధంగానైతే చేస్తామో అదే విధంగా మనకు తిరిగి వస్తుంది. మనసుతో లేదా మాటతో ఎవరి గురించైనా చెడు ఆలోచిస్తున్నా ఆ చెడు అంటుకుని తీరుతుంది. మాటలతో బాధపడుతున్న అది నీకు వచ్చి తీరుతుంది. నీవు చేతలతో చేస్తున్నా ఆ కర్మ వచ్చి తీరుతుంది. కర్మ సిద్ధాంతం చాలా కాంప్లికేటెడ్ వ్యవస్థ అని చెబుతుంటారు. జన్మ జన్మలు ఇది కొనసాగుతుందని చెబుతున్నారు. కర్మలను బట్టే ఏ ఇంట్లో ఏ తల్లి కడుపులో పుట్టాలో నిర్ణయించబడుతుంది. తల్లి గర్భంలోంచి బయటకు వచ్చే లోపు గత జన్మలో చేసినవి గుర్తుకు వస్తాయి. గర్భంలోంచి బయటకు వచ్చిన తరువాత కొత్త జీవితం ప్రారంభమవుతుంది. కష్టాలను కడుపులో ఉన్నప్పుడు నిర్ణయిస్తాడు. డబ్బు ఇచ్చినా ఆరోగ్యం ఇచ్చినా ఏదో ఒక మెలిక కర్మ పెడుతుంది. ఆరోగ్యంగా ఉన్నా మళ్లీ ఏదో ఒక లోపం పెడుతుంది. కర్మ చాలా శక్తివంతమైంది. ఏ ఫలితం వచ్చినా నవ్వుతూ దాన్ని తీసుకోగలితే కర్మ సిద్ధాంతం నుంచి బయటపడవచ్చు. ఏ కష్టం వచ్చినా ఈ జన్మలో అయిపోతుంది అనే భావనను కలిగి ఉండాలి. కర్మ సిద్ధాంతాన్ని కర్మకు వదిలేసి మన పనులను మనము చేసుకుంటూ ఉంటే దానుంచి సులభంగా బయటపడగలుగుతాము. కోరకలను బట్టి చేష్టలుంటాయి. చేష్టలను బట్టి అలవాట్లు ఉంటాయి. అలవాట్లను బట్టి ప్రవర్తన ఉంటుంది. అతని ప్రవర్తనే అతని వ్యక్తిత్వం. ఉద్దేశపూర్వకంగా చేసిన పనులు మాత్రమే కర్మలు అవుతాయి. ప్రస్తుతం జరుగుతున్నది, జరగబోయేది అంతా కర్మలను బట్టే ఉంటుంది. కర్మ సిద్ధాంతం గురించి అన్ని మతాల్లో వివరించారు. కర్మ వల్ల రెండు జరుగుతాయి. ఒకటి ఫలం, ఇంకోటి సంస్కారం లేదా ప్రవర్తన. సో ఈ కర్మ అనే సబ్జెక్టు మొదలు పెడితే ఎక్కడెక్కడికో వెళ్లిపోతుంటాం అనంతం. ఇంకా చెప్పాలంటే సైంటిస్ట్ కూడా ఆరా తీయలేనంత సైన్స్ ఇందులో ఉంది. మన టాపిక్ అది కాదు. ఈ వీడియోలో కర్మ నియమాల గురించి డిస్కస్ చేద్దాం. మన జీవితంలో ప్రతిదీ కర్మతో అనుసంధానమై ఉంటుంది. మన మాటలు, ఆలోచనలు, క్రియలు ఎలాంటి బీజం వేస్తే అలాంటి ఫలం పండుతుంది అనే నానుడి కర్మ సిద్ధాంతానికి పరిపూర్ణ ఉదాహరణ. కర్మ అనేది శిక్ష కాదని, అది ఒక జీవిత పాఠమని గుర్తించాలి. ఈ కర్మ నియమాలు మనకు జీవితం ఎలా ఉండాలో మార్గం చూపిస్తాయి. ఇప్పుడు ఈ 12 కర్మ నియమాలను, వాటి అర్థాలను జీవితంలో ఎలా అమలు చేయాలో వివరంగా తెలుసుకుందాం. 1. ద గ్రేట్ లా. మీరు ఏం చేస్తే అదే తిరిగి వస్తుంది. మన చర్యలు నమ్మకంగా మరియు శుభకార్యంగా ఉంటే వాటి ఫలితాలు కూడా శ్రేయస్కరంగా వస్తాయి. ఉదాహరణకి, మీరు ఎదుటివారిని గౌరవిస్తే అదే గౌరవం మీకు తిరిగి వస్తుంది. ఇది కర్మలోని శాశ్వతమైన న్యాయం. 2. లా ఆఫ్ క్రియేషన్. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీరు మీ కలలను నిజం చేసుకోవాలంటే కేవలం ఆశించటం కాదు, వాటిని సాకారం చేసే దిశగా కృషి చేయాలి. మీరు ఒక చిత్రం గీయాలంటే ముందు కాగితం తీసుకుని రంగులు పట్టుకోవాలి. ఇదే సృష్టి సిద్ధాంతం. 3. లా ఆఫ్ హ్యూమిలిటీ. అంగీకారం ద్వారా మార్పు వస్తుంది. మీరు నిజాలను అంగీకరించినప్పుడు మాత్రమే మీరు ఆ లోపాలను సరిచేసే శక్తిని పొందుతారు. సజీవంగా ఉండటానికి మనం ప్రకృతి ముందు నమ్రతతో ఉండాలి. 4. లా ఆఫ్ గ్రోత్. మార్పు మన అంతరంగం నుండే మొదలవుతుంది. ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నించకండి. ముందుగా మీ ఆలోచనలను, మీ మనస్సును మార్చండి. ఎక్కడే ఉన్నా మీరు సానుకూల దృక్పథంతో ఉండండి. 5. లా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. మీ జీవితం మీ క్రియల ప్రతిబింబం. మీ సమస్యలకు బయటి కారణాలను వెతకడం ఆపండి. మీ బాధ్యతను గుర్తించండి. మీ కర్మల పట్ల జాగ్రత్తగా ఉండడం జీవితానికి శాంతిని తెస్తుంది. 6. లా ఆఫ్ కనెక్షన్. ప్రతి చర్య ఒకదానికొకటి అనుసంధానమై ఉంటుంది. మన గతం, వర్తమానం, భవిష్యత్తు ఆల్ ఆర్ ఇంటర్కనెక్టెడ్. మీరు ఇప్పుడు చేసే చిన్న క్రియ భవిష్యత్తులో మీ జీవితంపై పెద్ద మార్పు తీసుకురావచ్చు. 7. లా ఆఫ్ ఫోకస్. ఒకేసారి ఒక విషయంపై మాత్రమే దృష్టి పెట్టండి. మీరు ఒక పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటే చిన్న చిన్న పనుల మీద కేంద్రీకరించండి. మల్టీటాస్కింగ్ చేసే ప్రయత్నం దారి తప్పించే అవకాశాన్ని కలిగిస్తుంది. 8. లా ఆఫ్ గివింగ్ అండ్ హాస్పిటాలిటీ. మీరు పొందాలంటే ముందు ఇవ్వాలి. మీరు ఇతరులకు ప్రేమను, సాయం, గౌరవాన్ని ఇస్తే అదే మీరు తిరిగి పొందుతారు. ఇది కర్మలోని పునాది. 9. లా ఆఫ్ హియర్ అండ్ నౌ. గతం మీద ఆలోచించడం, భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తిని క్షీణింపజేస్తాయి. ప్రస్తుతానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇప్పుడు మీరు తీసుకునే చర్యలే మీ భవిష్యత్తు పునాది. 10. లా ఆఫ్ చేంజ్. మార్పు అవసరం.
మీ జీవితంలో మళ్లీ మళ్లీ ఒకే సమస్య ఎదురైతే మీ వైఖరి మార్చడం అవసరం. కొత్త మార్గాలను అన్వేషించడం ద్వారా మాత్రమే విజయాన్ని సాధించగలరు. 11 లా ఆఫ్ పేషెన్స్ అండ్ రివార్డ్. ఓర్పు ఫలితానికి మూలం. మీరు ఏ పని చేసినా దానికి తగిన ఫలితం రావడానికి సమయం పట్టవచ్చు. కానీ ఆ సమయానికి ఓర్పుగా ఉండగలిగితే మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితం పొందగలరు. 12 లా ఆఫ్ సిగ్నిఫికెన్స్ అండ్ ఇన్స్పిరేషన్. మీ ప్రతి చర్యకు ఒక ప్రత్యేకత ఉంది. మీరు చిన్న మంచి పనులు చేసినా అవి మీ చుట్టూ ఉన్న ప్రపంచంపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి మీ చర్యలను సార్థకంగా మార్చండి. కర్మ నియమాలు మాకు జీవితాన్ని పూర్తిగా జీవించడంలో సహాయపడతాయి. నేడు మీరు చేసే ప్రతి చిన్న నిర్ణయం రేపు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మనం ప్రతిక్రియకు బాధ్యత వహించగలిగితే సజీవంగా ఉన్న ప్రతి క్షణాన్ని ఆనందించగలుగుతాం. ఈ నియమాలను పాటించడం వల్ల మనం శాంతి మరియు సౌఖ్యాన్ని పొందుతాము. మరింత బలమైన సంబంధాలను నిర్మించగలుగుతాం. మన జీవితాన్ని సార్థకంగా మార్చగలుగుతాం.